మా బావ కార్ క్లీన్ చేస్తానని చెప్పేసి కార్ క్లీన్ చేయకుండా కార్ లో కూర్చొని ఏం చేస్తున్నాడని తెలియలేదే. చూద్దాం. ఏం బావా కార్ క్లీన్ చేస్తాను కార్ లో కూర్చొని ఏం చేస్తున్నావు? రా కార్ అంతా నేను క్లీన్ చేస్తున్నా. లోపల కూకో ఫస్ట్. ఏమైంది బావా? ఫార్మ్స్ అంతా చూస్తున్నావు, ఏం చెక్ చేస్తున్నావు? బావా మన కార్ లోన్ అయిపోయింది, నీకు తెలుసా? తెలుసు బావా, ఇంకా 1 month ఉందని చెప్పి. ఈ మంత్ తో కార్ లోన్ అయిపోయింది. దానుடைய పేపర్స్ ఇది. ఏ సూపర్ సూపర్. నిజంగానేనా? కార్ లో ఒక చిన్న ఒక ఇష్యూ ఉండేరా, దాంట్లో చూస్తాను. ఏమైంది? యాక్చువల్లీ మన మిడిల్ క్లాస్ పీపుల్స్ వచ్చి ఈజీగా వచ్చి కార్ తీసేంత కష్టందా? ఓకేనా? మనం ఏం చేస్తాము, ఫుల్ ఫైనాన్స్ మన దగ్గర ఉండదు అనమాట. దానివల్ల ఒక బ్యాంకర్ మూలంగానో లేకపోతే ఒక ఫైనాన్స్ మూలంగానో మనం వచ్చి లోన్ వేసుకొని కార్ తీస్తాం. ఈ కార్ తీసిన దాంట్లో వచ్చి మనం ఆ ఫుల్ లోన్ కట్టేంత వరకు అది మన కార్ కాదు. కానీ ఫుల్ లోన్ కట్టినా కూడా దాంట్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు మనకి లోన్ అంతా అయిన తర్వాత. దాంతో ఇంక్లూడెడ్ గా చూసినామంటే ఒక ఫామ్ 35 ఒక ఫామ్ ఒకటి వస్తుంది. ఇది రెండు ఉండేటప్పుడు మనకి వచ్చి మన ఆర్సీలో వచ్చి ముఖ్యంగా ఒక విషయం చూడాలి. ఇప్పుడు వచ్చి ఆర్సీ వచ్చేది మరి స్మార్ట్ కార్ వస్తున్నాయి కదా, దాని వెనకాల చూసినామంటే ఏ ఫైనాన్స్ లో మనం వచ్చి లోన్ ఎత్తామో ఆ ఫైనాన్స్ నేమ్ వచ్చి దీంట్లో ఉండదు అనమాట. ఈ నేమ్ ని మనం రిమూవ్ చేసేదానికోసం ఒక యాక్టివిటీ ఉన్నాయి. ఆ యాక్టివిటీ పేరు వచ్చి ఐపెథికేషన్ అంటారు. ఐపెథికేషన్ అంటే ఏంటి బావా? దాని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పు. అంటే ఐపెథికేషన్ రాము కామెడీ చెయ్యదు బావా, దాని డీటెయిల్స్ చెప్పు. ఓకే ఐపెథికేషన్ అనేది పెద్ద ఇంపాక్ట్ అయిన ఒక విషయం కాదు. కానీ ఐపెథికేషన్ అనేది వచ్చి ఒక ఫైనాన్స్ మనకి వచ్చి చేసిన దాంట్లో ఆర్సీలో ఉంటుంది కదా, దాన్ని ఎత్తేదానికోసం మనం చేసే ఒక యాక్టివిటీ. ఇది చేసుకున్నామంటే మనం మన కార్ని రీసేల్ చేసేటప్పుడు వచ్చి దాని వాల్యూ వచ్చి ఒక్కరవ అప్పర్లో ఉంటాయన్నమాట. ఒక బయ్యర్ మన దగ్గర తీసేటప్పుడు వచ్చి వాడు ఇది చూసి ఇంకా మీది ఫైనాన్స్ క్లియర్ అవ్వలేదా అనేసి ఒక కేల్వి వస్తుంది. అట్లా మరి ఒక కేల్వి లేకుండా ఒక క్వశ్చన్ లేకుండా మనం వచ్చి క్లియర్ చేసుకున్నామంటే ఇది మనకి సొంతమైన ఒక కార్ అనేదానికి 100% క్లియర్ అయిపోతాయి. ఓకే, అప్పుడు మనం దాన్ని క్లియర్ చేసుకోవాలా? అవునరా. ఇప్పుడు మనకి ఎన్ఓసి వచ్చి ఒక 1 week అవుతుంది. అది నేను ఇప్పుడు నీకు చెప్పాను కదా, మరి ఎన్ఓసి వచ్చిండేదిరా, ఫామ్ 35 వచ్చిండేది అనేసి. ఇప్పుడు వచ్చి ఆన్లైన్ లో వచ్చి చేయొచ్చము. అదే మాదిరిగా రెస్పెక్టివ్ ఆర్టీఓ ఎక్కడ ఉన్నాయో దాంట్లో పోయేసి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చము. ఆన్లైన్ బేస్ లో చూసినామంటే దీనికి వచ్చి ఛార్జెస్ వచ్చి ఒక 300 350 ఈ రేంజ్ లో అవుతాయి అనమాట. అదే వచ్చి ఆఫ్లైన్ మోడ్ లో ఆర్టీఓకి త్రూగా పోయేసి మనం వచ్చి ఆడపోయేసి ఒక ఏజెంట్ మూలంగా పోయినామంటే ఒక 1000 నుంచి 1500, అట్లేదంటే ఒక 2000 అది మరి అవుతుంది. కానీ ఒక్కొక్క ఆర్టీఓలో ఒక్కొక్క ఏజెంట్ ఒక్కొక్క మాదిరిగా ఛార్జెస్ చేస్తారు. నేనైతే వచ్చి ఇది వచ్చి ఆన్లైన్ మూలం కదా అప్లై చేస్తాను. ఈ పొద్దు చేయాలనుకుంటున్నాను, ఈ పొద్దునే రెడ్గా చేస్తాను. ఆన్లైన్లో ఇది ఎట్లా చేయాలంటే దీనికి కావాల్సింది ఎన్ఓసి, తర్వాత ఫామ్ 35. ఇది ఎట్లా పోవాలి అంటే ఆన్లైన్లో పరివాహన్ అనేసి ఒక యాప్ ఉన్నాయి. ఆ యాప్లో పోయినామంటే యాప్ అయినా పోవచ్చాం, లేదు గూగుల్ క్రోమ్లో కూడా పోవచ్చాం. ఇన్ కేస్ మనం గూగుల్ క్రోమ్లోనే పోయినామంటే దాంట్లో వచ్చి కార్ సర్వీస్ అనేసి ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేసుకునేసి ఏ స్టేట్ అనేది చేసేవాళ్ళు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే తమిళనాడు, మనది ఏ స్టేట్ ఆ స్టేట్ క్లిక్ చేసి లోపల పోయినామంటే దాంట్లో వచ్చి ఇదమ్మా ఐపెథికేషన్ క్లియరెన్స్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో ఎన్ఓసి క్లియరెన్స్ అనేసి ఉంటుంది, ఐపెథికేషన్ క్లియరెన్స్ అనేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకునేసి మనం వచ్చి మన డాక్యుమెంట్స్ ఎన్ఓసి ఫామ్ 35 అప్డేట్ చేస్తామంటే ఎంత పేమెంట్ చేయాలనేసి వాళ్ళు చూపించుంటారు. దాన్ని వచ్చి పేమెంట్ చేస్తామంటే ఆ రిసిప్ట్ మొత్తం మనం వచ్చి ఒక డౌన్లోడ్ చేసేటప్పుడు కావాలి. ఇంకా ఏమి ఆ రిసిప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో అది వచ్చి ఫుల్గా చూపిస్తుంది అనమాట. మనం వచ్చి అది కంప్లీట్ చేసినామంటే దాని తర్వాత దీన్ని ఆర్టీఓకి ఎత్తుకొని సబ్మిట్ చేసినామంటే కరెక్ట్గా ఒక 15 daysలో మనకి వచ్చి మన ఆర్సీ వచ్చి క్లియర్ అయ్యి కంప్లీట్ గా మనకి దొరికేస్తుంది. ఈ ఫైనాన్స్ నేమ్ లేకుండా ఆ చెట్లో మన నేమ్ వచ్చేస్తుంది. మన నేమ్ రాదురా, ఇక్కడ ఏమే రాదు. ఇక్కడ ఫైనాన్షియర్ ఉంటేదని ఫైనాన్షియర్ లేదంటే మనది కదా 100% మన కార్ అయిపోతాయి అనమాట. ఇది వచ్చి ఆఫ్లైన్ లో పోవాలంటే రెస్పెక్ట్ ఆర్టీఓ పోయేసి అక్కడ వచ్చి ఉండే ఏజెంట్ మూలం కదా మన వల్ల ఫోన్ వెళ్తాయి. బిల్డింగ్ ఉంటే ఆర్టీఓ పోయేసి చేసుకోండి, లేదంటే ఆన్లైన్ లో ఈజీగా చేసుకోవచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ బాబా నువ్వు ఇచ్చింది, నాకు కూడా తెలియదు. ఇది ఐపెథికేషన్ అంటే ఏమనేసి దాని డీటెయిల్ అయితే ఏం తెలియదు. నువ్వు ఈ వీడియో మూలకంగా చెప్పావు కాబట్టి అందరికీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది.
మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీ గురు బ్లాగ్స్. ఇంకొకటి నిజంగానే నువ్వు చెప్పింది కరెక్ట్ బాబా. చాలా పీపుల్స్ వచ్చి హైపోథికేషన్ అంటేనే తెలియదు. ఇంకా కూడా కొన్ని పీపుల్ దగ్గర పోయి చూస్తున్నామంటే ఈ ఆర్టీ ఫైనాన్స్ ఉండదు కదా, ఈ ఆర్సీని పడుకుందా ఉంటారు. లోన్ అయిపోయింటే అన్ని అయిపోయింటే ఎన్ఓసి ఎత్తుకొని ఇంట్లో బ్యూరోలో పడుకుంటారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ మంచిగా ఉండాలని సార్ ఇప్పుడు వచ్చి నాకు ఈ ఎన్ఓసి ఇదంతా వచ్చిన తర్వాత నేను ఈ వీడియో వేయాలని అనుకున్నాను. అందరికీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో. ఇప్పుడు మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే భవానీ గురు బ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.